సో మీరు అంటే లైక్ కొన్ని సీన్స్ కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని క్యారెక్టర్స్కి కొన్ని చేయాల్సి వస్తుంది. బోల్డ్ సీన్స్ కానీ అండ్ కిస్ సీన్స్ కానీ కొన్ని ఇంటిమేట్ సీన్స్ కానీ లైక్ ఎప్పుడైనా సరే అంటే లైక్ చేసే ముందు ఎవరితోనైనా మాట్లాడతారా, డిస్కస్ చేసుకుంటారా, ఆర్ ఫ్యామిలీతో ఎవరికైనా చెప్తారా, ఎలా తీసుకుంటారు డెసిషన్? నా ప్రాబ్లం ఏంటంటే నావి చాలా ఇన్స్టెంట్ డెసిషన్స్ ఉంటాయి. నాకేమనిపిస్తే అది చేసేస్తాను. అండ్ అందరూ అడుగుతారు ఇలా ఆలోచించారా అలా ఆలోచించారా అని. మేబీ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ పెట్టేటప్పుడు కూడా అది చాలా ఆర్గానిక్ అయిపోతుంది. నాకు ఆ టైంలో అది చేయాలి అనిపిస్తే మేబీ నా బ్రెయిన్లో ఉంటుందేమో ముందు ఉన్న డిస్కషన్స్లోనూ లేకపోతే వేరే పీపుల్తో మాట్లాడినప్పుడు ఓకే ఇలా చేస్తే నీ కెరియర్కి బాగుంటుంది అని వాళ్ళు ఎవరైనా డెసిషన్స్ చెప్పడం నేను థింక్ చేసుకోవడం అలా ఉంటుందేమో. కానీ నేను ఎప్పుడు కావాలని స్ట్రాటజీ ప్రకారం అయితే ఇప్పటి వరకు ఐ డోంట్ థింక్ సో నేను ఏం చేశాను అని. లైక్ ఈ ఫోటోషూట్స్ అవ్వచ్చు, ఈ సీన్స్ కావచ్చు, ఇంకేదైనా కూడా. అండ్ ఆల్సో క్యారెక్టర్కి ఇప్పుడు మీరు 100% చెప్తారు. నేను ఇప్పుడు రాసిస్తున్నాను మీకు. ఈ ఫిల్మ్స్ చూసిన తర్వాత ఇవి అనన్య చేసిన ఈ సీన్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్ అని చెప్పేసి 100% అంటారు. ఐ థింక్ ఇందులో కూడా కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి కదా. నాకు అర్థమైంది ఏంటి అంటే లైక్ సలోని గారికి మీకు సమ్ కనెక్షన్స్ ఉంటాయి. నాకు అర్థమైంది ట్రైలర్ని బట్టి. నీకు అర్థమైంది? అవునా కాదా? మీకు అర్థమైంది, అర్థమైనట్టే ఉంచుకోండి. ఓకే, నేను ఎక్కడో కనెక్ట్ చేశాను అని అర్థమైంది నాకు. లేదు మీరేమి కనెక్ట్ చేయలేదు. ఓకే, నాకేం తెలీదు, నేనేం అడగలేదు.